ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలకించుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలికెదను. కీర్తనలు 50వ అధ్యాయము 7వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ మాట ఖచ్చితమైంది, నీ మాట స్వచ్ఛమైంది. ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ బట్టి, నీవు మాకు ఇచ్చినటువంటి నిత్య శివాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయితే ఒక రోజున మీరు మా మీద సాక్ష్యం పలకబోతున్నారు. ఆ సాక్ష్యం పలికే దినమున, తీర్పు దినాన మేము నీ చేత బల నమ్మకమైన దాసుడా అనిపించుకునే కృపను అనుగ్రహించండి. మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి నడిపించండి. అలాగే నీ బిడ్డలు చేస్తున్నటువంటి వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు, చదువుల్లోనూ నువ్వు తోడుగుండి సహాయం చేయండి. నీ దీవులతో నింపండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చండి. అలాగే నేను వివాహం అయ్యి సంతానం లేకుండా ఉంటున్న వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. అలాగే నా తండ్రి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ప్రభా, ఇప్పుడు పరీక్షలు రాస్తున్న బిడ్డలకు పరీక్షల్లో నువ్వు గొప్ప విజయాన్ని దయచేయండి. నా దేశాన్ని రక్షించండి నాయన. నీ రాకడ కొరకు సిద్ధపరచండి తండ్రి. సువార్త ప్రకటింపబడుతుంది తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాతోటి సేవకులైన వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యలను కూడా దీవించండి. యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమేన్, ఆమేన్.